నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు బాటాసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మరోమారు చేపట్టి 31 రోజులుగా కార్యక్రమానికి కొనసాగిస్తున్నారు. తుని పాయక్రుపేట పరిసర ప్రాంత ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి. సిటీ కేబుల్ ఎండీగా, వ్యాపారవేత్తగా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించిన వ్యక్తి త్రిమూర్తి స్వామి. నిరంతర సేవా కార్యక్రమాల్లో భాగంగా 4 సంవత్సరాలుగా జీఎన్టీ రోడ్లోని విజయదుర్గ ఆటో కన్సల్టెన్సీ షోరూం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది యువకుడు, ఉత్సాహవంతుడు, సమాజ సేవకుడైన కుమారుడు శంకర్ అకాల మరణం చెందడంతో ఈ ఏడాది శంకర్ ఫౌండేషన్ పేరుతో సహస్ర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గడిచిన 31 రోజులుగా కొనసాగిస్తున్నారు. సుమారు 60 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమం ఏర్పాట్ల పట్ల పలువురు హర్ష వ్యక్తం చేశారు. చోడిశెట్టి బుల్లి అప్పలరాజు మాట్లాడుతూ త్రిమూర్తి స్వామి సేవలను కొనియాడారు. అకాల మరణం చెందిన స్వామి కుమారుడు శంకర్ జ్ఞాపకార్థం శంకర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలను కొనసాగించడం ఎంతో ఆనందదాయకమన్నారు. గాది రమేష్ తదితరులను ఆనందం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. శ్రీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి గారి అబ్బాయి శంకర్ ఈ సంవత్సరం హఠాత్తుగా మరణించిన సందర్భంగా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 4 రోజుల నుండి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తర్వాత ఆయన శంకర్ సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్గా చాలా అందరికీ సుపరిచితులు. ఎన్నో కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి యువ నాయకుడు. మన అందరి మధ్య లేనందుకు కొంచెం బాధాతత్వ హృదయంతో ఉన్నాము. ఇది ప్రతి సంవత్సరం భగవంతుని అనుగ్రహంతో శంకర్ ఫౌండేషన్ కార్యక్రమంలో ఆధ్వర్యంలో ఈ ఏదో వితరణ ఏదో రూపంలో ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పేసి స్వామి గారి అభిప్రాయం. చోడిశెట్టి త్రిమూర్తి స్వామి గారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ వారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా స్వామి గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం ఇప్పుడు 5వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ అలాగే వేరే వేరే సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పేదలని కొంతమందిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదో సాయం చేయాలన్న దృక్పథంతో స్వామి గారు మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు శంకర్ ఫౌండేషన్ అనే పేరుతో మరిన్ని కార్యక్రమాలు ఇంకా చేయడానికి ఆయన చాలా ఉత్సాహంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నారు. అందువల్ల ఈవేళ కూడా మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. ఆయన మంచి హృదయానికి మా ధన్యవాదాలు.